నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కదిరి నియోజకవర్గం తలుపుల మండల పరిధిలోని ఉబ్బరవాండ్లపల్లిలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మండల నాయకులు టీడీపీ తీర్థం తీసుకున్నారు. టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ వారికి టీడీపీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. కందికుంట మాట్లాడుతూ ఉబ్బరవాండ్లపల్లి గ్రామ అభివృద్ధిని గర్వపడేలా అభివృద్ధి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. కుమార్ ప్రతి ఒక్కరికి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రతాప్ బండ్లపల్లి కార్తీక్ ఒక్కసారి ఇక్కడికి స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. పవన్ పవన్ కార్తీక్ ముందుకు రండి. ఇక్కడ సార్ ఉన్నారు, సార్ దగ్గరికి రండి. అక్కడ ఆ సైడ్ నుంచి ముందుకురా. పవన్ దొడ్డావల పవన్ అట్లా బాబు లోపలికి రెడీ ఓకే. ఒక విధానంతో నీట్గా వస్తుందనా? శివారెడ్డేనా? ఓకే బా. సంజీవ్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి దొడ్డావల, రాఘవరెడ్డి, కుమార్ నరసింహ, రామకృష్ణారెడ్డి, గురు రాధాకృష్ణ, పాండురంగారెడ్డి, పరమేశ్, సాయి, రాజారెడ్డి, నంగి రాజారెడ్డి, దొడ్డావల రమేష్ రెడ్డి, లలిత్,
పెద్ద పాండు ఎర్రగొండ పెద్ద పాండు కోట సుధాకర్ రెడ్డి పాండు రంగారెడ్డి సుధాకర్ రెడ్డి టి సుధాకర్ రెడ్డి దుర్జావల సుధాకర్ రెడ్డి రాజారెడ్డి వై రాజారెడ్డి ఎస్ఎంఏ సూర్య శైల్య నంగి నీరా సూర్య సూర్య కుమార్ రాజు ఎస్ఐ రాజు ఆ విషయంలో దయచేసి చేయాలని మేడం అడిగితే గవర్నమెంట్ ఏమో ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బేసి వాళ్ళు మీకు ఏదో రెండో విషయము ఫస్ట్ మన ఉమ్మడి అనంతపురం జిల్లా విడిపోయినాక స్పీచ్ అయిపోయింది స్పీచ్ అయిపోయింది ఇది సత్యసాయి జిల్లాలో వచ్చింది మీకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉండాలని చెప్పారు. ఇక్కడ అంతా లోన్ ఇచ్చే టైంలో మొత్తం ఇన్సూరెన్స్ అయితే వాళ్ళ ఏజెన్సీ వస్తారు తీసుకుంటారు. అడ్మినిస్ట్రేషన్ ఇంత ముందుకు రాలేదన్నా ఇప్పుడు జస్ట్ ఇప్పుడు మనకు స్టార్ట్ అవుతుంది. 3 ఏళ్ళ నుంచి ఎవరికైనా ఇక్కడే కాదు వితౌట్ ఉమ్మడి ఆనందపడి సంజీవ్ రెడ్డి గొప్ప వ్యక్తి మన ఊరికి మాట్లాడిన 5 నిమిషము रमादेवी जी इसमें है तुम पीछे कर विजयलक्ष्मी गायत्री वेन्नेला रोहिणी कमला सरस्वती तोड़ सरस्वती का हाँ सुनील తలుపుల మండలంలో ఉగ్రవాడపల్లి గ్రామం నుంచి శివారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో సోదరులు కమ్యూనిటీ సుధాకర్ రెడ్డి గారు అదేవిధంగా అజయ్ రెడ్డి రాజారెడ్డి ఇంకా చాలా మంది చేసినారు. వారందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అదే రకంగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా స్వాగతం సుస్వాగతం. వాళ్ళని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. అదే రకంగా ఏదైతే దీనికోసం కష్టపడి పనిచేసినటువంటి మండల తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా కన్వీనర్ నుంచి మొదలు పెడితే ప్రతి నాయకుడికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అభినందనలు కూడా తెలుపుతున్నాను. ఇందాక సోదరులు ఒకటి చెప్తున్నారు, రైతు కష్టం ఇది ఒక మర్చుకు మాట్లాడారు. ఇది నాకు కూడా ఒక కేసు స్టడీకి నేను ఎందుకు ఇన్సూరెన్స్ 3 సంవత్సరాల నుంచి రాకుండా ఇప్పుడు కొత్తగా ఇన్సూరెన్స్ చేసినటువంటివి వస్తున్నాయని చెప్పేసి నా దగ్గర కూడా క్లూ వేసేది. ఇప్పుడు ఆదాపులో నేను ఇప్పుడు వేదిక మీద నుంచి మీరు ఏదైనా చెప్పమన్నా కూడా నేను తప్పు చెప్పాల్సి వచ్చా. కాబట్టి నేను 1 వారం రోజులు టైం ఇవ్వండి, నేను స్టడీ చేసుకొని ఇందులో నారాయణ రెడ్డి గారు కూడా చెప్తాను.
ఇంకా ఆయన అవగాహన పెంచుకుంటాడు మా ఊరు రైతాంగం పట్ల. అందుకని టిప్ అడిగిన ఆయన కూడా పూర్తిగా నాకేం కన్విన్స్ అవ్వాలి చెప్పేది నాకు. నా దగ్గర కూడా పూర్తి సబ్జెక్ట్ లేదు కాబట్టి నేను కొంచెం చదువుకొని మీ దగ్గర మళ్ళీ కూర్చుంటాను, మీ ఊరికి వస్తాను, వచ్చి కూర్చుంటాను. ప్రత్యేకించి ఉబ్బరవాళ్ళపల్లి గ్రామం అంటే మేము ఆ మోట్లో నిలబడి వెళ్ళిపోతా అంటే నాకు ఎలక్షన్ మొదటిసారిగా నన్ను నమ్మి ఇక్కడికి గ్రామంలోకి తీసుకొచ్చి నన్ను బలపరచాలా, తెలుగుదేశం పార్టీని బలపరచాలని మనస్ఫూర్తిగా ముందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పౌరునికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే నాగరికత బాగా తెలిసినటువంటి కులం రెడ్డి సామాజిక వర్గం, వ్యవసాయ ఆధారితమైనటువంటి రైతాంగం ఎక్కువగా ఉంటుంది. అదే రకంగా 10 మందికి అన్నం పెట్టాలనే ఆలోచనతో ఉంటారు. వీళ్ళందరికీ ఒక అపోహ సృష్టించుకొని ఇంతవరకు సాంప్రదాయబద్ధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలు పెడితే మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చింది. వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత సాంప్రదాయబద్ధంగా ఓటర్లుగా నమోదైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరికీ కూడా మేమంటే ఏదో ఇంతవరకు తెలియదు, చాలా మంది దగ్గర రాకపోవడం. ఎందుకంటే వచ్చేటువంటి పరిస్థితులు కూడా కల్పించారు నాయకులు. రాజకీయం అనేది ఒక నాయకుడు ఎదిగిన తర్వాత, నాయకుడిగా రూపాంతరం చెందిన తర్వాత, ఈ మాట రూపాంతరం అని ఎందుకంటున్నారంటే మొదట్లో వచ్చినప్పుడు మాకు కూడా పూర్తి స్థాయి అవగాహన ఉండదు. ఎందుకంటే మేము ఎవరో 2వ తరం రాజకీయ నాయకులు లేరు ఈ నియోజకవర్గం. చాలామంది వాళ్ళందరూ వాళ్ళు చాలా గొప్పలనే భావంలో ఉంటారు. మొదటి తరం నాయకుడు నాకు అరుదుగా ఈ నియోజకవర్గంలో చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఇన్ని సంవత్సరాల పాటు రాజకీయాల్లో కొనసాగించేటువంటి అవకాశం నియోజకవర్గమే కల్పించింది. అందులో నేను గమనించింది ఏమంటే రాజకీయ అవసరాల కోసం కొద్దిమంది నాయకులు కావచ్చు, కొన్ని పార్టీలు కావచ్చు, ప్రసాద్ అనేవాడిని ఒక విలన్ గానో ఇంకో దానిగానో చిత్రీకరిస్తూ వాళ్ళ అవసరాలు వాళ్ళందరికీ కూడా మీ అందరికి కూడా తెలియజెప్పేది ఏమంటే వాళ్ళందరికంటే ఎక్కువ చదువుకున్నటువంటి వ్యక్తి నేను. చాలా మందికి నేను చదువుకున్నాను కూడా తెలియదు, అట్లా ఆ రంగ చిత్రీకరించారు. మనస్ఫూర్తిగా చెప్తాను మీకు ఈ రోజున ఏ నమ్మకంతో అయితే నన్ను ఊర్లోకి పిలిపించినారు. మీకు ఏదైనా రీజన్ ఉండి ఉండొచ్చు, అంతర్గతంగా ఏముందో నాకు తెలియదు, కానీ ఈరోజు నన్ను నమ్మాలని, నన్ను పిలిపించాలని ఒక ఆలోచన వచ్చినారు. నేను ఉన్న రోజు మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ గ్రామంలోనే కాదు ఈ నియోజకవర్గంలో ఉబ్బరవాళ్ళపల్లి గ్రామస్తులు ప్రసాదం పిలిచిపోయేసి ఎప్పుడు లేనటువంటి విధంగా తీసుకుపోయినారు. ఎందుకు తీసుకుపోయినారని చెప్పేసి ఆలోచనలో వాళ్ళు ఉండొచ్చు. మీకు కూడా తీసుకొచ్చినాం ఏ రకంగా ఉంటుందో భవిష్యత్తు అనుకోవచ్చు, కానీ మీకు ఈరోజు మాటిస్తానా ఈ దేవాలయం దగ్గర నేను బతికిన రోజులు మీకు గర్వపడే రంగానే మీకు ఉంటారు. నన్ను పిలిచిన దానికి కానీ, నన్ను ఇక్కడ పిలిచి పార్టీలో చేరిన దానికి కానీ మీరు ఎప్పుడు తలదించుకునే పని కానీ తలదించుకునే రకంగా కానీ నేను బతకడానికి మీకు మాటిస్తాను. ఎందుకంటే కొన్ని గ్రామ